మేము శ్రీ 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 లింగమంగళ స్వామి మాణిక్యాలదేవి కళ్యాణ మహోత్సవం చేసే బైకాని పూజారులము. మా గ్రామము శ్రీగిరిపల్లి, గజ్వెల్ మండలం, సిద్దిపేట జిల్లా. నా పేరు లింగం యాదవ్. మా వంశం గురక వంశము. దాదాపు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినం మాంకాల ఓంకార మమలేశ్వరం శాకిని డాకిని ఇటువంటి యొక్క 12 జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క లింగంను దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితము ఈ దేవరపేటల ఆ భగవంతుని తీసుకొని కృష్ణ గంగ స్నానానికి మా పూర్వీకులైనటువంటి మురుకలింగం గారు ఈ యొక్క మార్గ మధ్యమున గంగ స్నానానికి పోతుంటే ఈ యొక్క ఎర్రబెల్లి గుట్ట సమీపంలో ఆయనకు ఆ శివుడు పూనకం రూపంలో శివం ఊగి కెవ్వున కేకేసి అరిస్తే అప్పుడు ఆయనకు పూనకం వచ్చి ఈ యొక్క గుట్ట చుట్టుపక్కల తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ గొర్రెల పశువుల మందలు పెట్టుకొని ఇక్కడ ఎర్రబెల్లి గ్రామ వాస్తవులైనటువంటి మసిముక్కు వాళ్ళు, మన్నెం వాళ్ళు మరియు బోడ గోపాలపురం వాస్తవ్యులు బోడవారు, కడారి వారు, మన్నెం వారు, కడారి వాళ్ళు, పగడాల వారు, నలబోదు వారు ఇటువంటి వంశాలు ఇక్కడ ఈ గుట్ట సమీపాన వాళ్ళ గొర్రెల పశువుల మందలు పెట్టుకొని ఉన్న సమయం లోపల తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ యొక్క బురకలింగం అయిన దేవరపెట్ట తీసుకొని అందరం తీసుకొని కృష్ణ గంగా నది స్నానానికి పోతున్న సమయం లోపల శివుడు పూనకం వచ్చి ఆ కెవ్వున కేక వేసే వరకల్లా ఆ శబ్దం విని ఈ యాదవరాజులందరూ అతని దగ్గర చేరుకొని స్వామి ఏంటి అని అడిగితే ఈ యొక్క బండ సరిక లోపల భగవంతుడు లింగమంత స్వామి సాక్షాత్ శంకరుడు పడిమారి లింగమంత స్వామి అవతారం ఎత్తబోచున్నాడు, మీరు యొక్క స్వామివారి జాతర చేయాల్సిందిగా కోరినాడు. మా యొక్క పశువుల గొర్రెల అనారోగ్య పరిస్థితి మెరుగుపడితే మేము ఖచ్చితంగా ఈ జాతర నిర్వహిస్తామని చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆ మొక్కుకు ఆ అనారోగ్యమైనటువంటి బాధ తీరిపోయి ఆ రోజుల నుంచి దాదాపు 500 సంవత్సరాల నుంచి ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క లింగమంత స్వామి జాతర జరుగుతున్నది. అంటే జాతరకు మా పూర్వీకుల కాలం నుంచి మేము చేస్తున్నాము. ఆ భగవంతుడు మాకు కూడా ఆయురారోగ్యం ఇచ్చి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కోరిన కోరికలు తీరుస్తూ సంతానం లేరు సంతానం ఇస్తున్నాడు. మంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఆయురారోగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మంచి గొప్ప జాతరగా జరగబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండవ అతిపెద్ద జాతరగా గుర్తించబడుతున్నది. మొదలు సమ్మక్క సారక్క, తర్వాత దురాజ్పల్లి సూర్యాపేట పెద్దగట్టు జాతర, తర్వాత ఎర్రబెల్లి జాతరగా కొనియాడబడుతున్నది. దాదాపు 2-3 రాష్ట్రాల పబ్లిక్ కూడా ఇక్కడికి రావడం జరిగి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఓలింగాన ఓంకార నామంతో ఈ యొక్క పండుగ రోజున మారుమూల జయధనంబుల మంచి అవకాశంతో ఓలింగా అనే నామకరణం చేసుకుంటూ చేస్తున్నాడు. మేము బైకాని పూజారులంగా ఈ యొక్క లింగమంత స్వామి మాణిక్యాలదేవి కళ్యాణం ఈ యొక్క చేసే పూజారులము. మరియు శ్రవణమ్మ పండుగ, గంగదేవమ్మ పండుగ, ఈ లింగమంతుల పండుగలు గ్రామాన ఎక్కడున్నా కానీ మమ్మల్ని పిలుస్తారు, మేము పోయి చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన పారితోషికాన్ని తీసుకొని మేము ఇటువంటి యొక్క పండుగలు చేస్తున్నాం. కాబట్టి ఎవరికైనా పండుగ చేయదలుచుకున్న వారు మా నెంబరు 9490789378 మాకు కాల్ చేస్తే కూడా మీకు అప్డేట్ ఇచ్చి మీ యొక్క పండుగలను మేము నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంతో చేయబోతున్నాము. ఇట్లా మేము ఓలింగా 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 ఓగంగా ఓగంగా